రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో బ్రదర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓలా అయితే స్టార్ట్ చేసిన ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. ఫస్ట్ పికప్ అయితే పడింది. పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. వీళ్ళు కనిపించే వాళ్ళంతా మా గల్లీ క్రికెటర్లు అనమాట. ఈయన చిన్న చిన్న గల్లీలో ఆడుకుంటూ ఉంటారు. ఓకే, వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం. పికప్ లొకేషన్ అయితే వచ్చేసిన ఇక్కడే మనకు కనిపిస్తారు కదా, వీళ్ళిద్దరే మన కస్టమర్స్. వచ్చేసి పికప్ అయితే చేసుకున్నాను. ఎక్కడో డ్రాప్ చేసేద్దాం. ఓకే గాయస్, ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే గాయస్, డ్రాప్ చేసేద్దాం. ఎంత అమౌంట్ వచ్చిందన్నది చూపిస్తాను. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 కిలోమీటర్స్కి 60 రూపీస్ అయితే వచ్చింది. నెక్స్ట్ డ్రాప్ కోసం అయితే చూద్దాం. ఇంకా సెకండ్ పికప్ అయితే పడింది. ఈ లొకేషన్ వచ్చేసి వివేకానంద నగర్లో అయితే ఉన్నాను. ఇక్కడ అక్కడ గేట్ క్లోజ్ చేస్తున్నాడు కదా, అతను మన కస్టమర్. వచ్చేసి పికప్ అయితే చేసుకుందాం. పికప్ చేసుకొని డ్రాప్ ఇక్కడ చేసేద్దాం. ఎంత వచ్చిందన్నది మీకు చూపిస్తాను. సెకండ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో అయితే తీయలేదు. 2.5 కిలోమీటర్స్కి అయితే 58 రూపీస్ అయితే చూపించింది. తక్కువ ఇస్తున్నాడు ఈరోజు అయితే. ఇది 3వ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. 4వ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. 5వ డ్రాప్ కూడా కంప్లీట్ అయింది. ప్రజెంట్ వచ్చేసి మాదాపూర్లో ఉన్నాను ఇప్పుడైతే. లాస్ట్ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. అది 20 కిలోమీటర్స్ వచ్చింది. 20 కిలోమీటర్స్కి మనకి 307 అయితే చూపించింది. మనం ప్రజెంట్ వచ్చేసి మాదాపూర్లో ఉన్నాను. మాదాపూర్లో ఈ దగ్గరలో ఏంటంటే, ఎవరు హౌస్ దగ్గరలో ఉందని చూస్తుంటే మనకి పక్కనే మన పవన్ కళ్యాణ్ హౌస్ అయితే ఉందని నాకు తెలుసు. అదొకసారి మీకు చూపిస్తాను, చూడండి. కొంచెం ట్రాఫిక్ ఉంది. ఈ రోడ్ అయితే మనకి అయ్యప్ప సొసైటీ నుంచి టువర్డ్స్ జూబ్లీ హిల్స్ వెళ్ళే రోడ్ ఇది. ఈ మెట్రో స్టేషన్ వచ్చేసి మాదాపూర్ మెట్రో స్టేషన్ ఇది. ఈ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి, ఇక్కడ నుంచి ఈ సిగ్నల్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మనకి మన హీరో పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అయితే ఉంటుంది. ఇట్లా స్ట్రైట్ వెళ్తే డెడ్ ఎండ్లో మనకి లెఫ్ట్లో హౌస్ కనిపిస్తుంది. చూసేయండి. ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. మన పవన్ కళ్యాణ్ కోసం అయితే ఒక లైక్ వేసుకోండి. చూద్దాం, ఇల్లు చూసేద్దాం. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి ఇల్లు కూడా ఉంటుంది. ఆర్జీవి గారి హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. అది మీకు వేరే వీడియోలో చూపిస్తాను. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం. మన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఈ కార్ కనిపిస్తుంది కదా, దీని ముందే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది హౌస్, చూపిస్తాను. కానీ ఇక్కడ చాలా సెక్యూరిటీ అయితే టైట్ సెక్యూరిటీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నారు కదా సెక్యూరిటీ వాళ్ళే మన పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ గార్డ్స్ అయితే. వాళ్ళైతే బాడీ గార్డ్స్ కూడా. వాళ్ళు లోపలికి అయితే రానియ్యారు. అయితే అట్లే కొంచెం ముందుకు వెళ్ళి యూటర్న్ చేసుకొని వాళ్ళు కెమెరా చూస్తే లాక్కుంటారు. ఇంతకుముందు చాలామందికి అట్లా చేశారు కాబట్టి నేను అసలు అక్కడ ఆగలేదు. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు హౌస్ అయితే. ఇక్కడ ఈ సెక్యూరిటీ వాళ్ళందరూ కూర్చున్నారు కదా, ఈ రైట్ సైడ్లో ఉంటుంది ఇల్లు. సెక్యూరిటీ అయితే అక్కడ నుంచి ఆపద్దు అని అంటున్నాడు. ఇక్కడ నుంచి చెయ్యి ఊపుతున్నాడు చూడండి. అసలు ఆటోలు కూడా ఆపనియొద్దు అంటున్నాడు. కానీ కొంచెం నేనైతే నాది ఆటో కాబట్టి వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాను. సరే అని ఆగిపోయాడు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి ఇది బాడీ గార్డ్స్. వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా, ఆడైతే నన్నే చూస్తున్నాడు దాంట్లో ఒకడు. ఇది హౌస్ అయితే, ఇది మెయిన్ గేటు. ఇక్కడ నుంచి కెమెరా ఉందని తెలిస్తే వాళ్ళు లాక్కుంటారని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఓకే గాయస్, చూశారు కదా పవన్ కళ్యాణ్ గారి హౌస్ అయితే. నచ్చితే లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు అయితే నేనైతే ఓలా ఆన్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాను. ఓకే గాయస్.